హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. టెలి పర్ఫార్మెన్స్ అండ్ సదర్లాండ్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. టెలి పర్ఫార్మెన్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో అందుకే షేర్ చేస్తున్నా. సో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమే కావాలని అంటున్నారు నా ఛానల్ సబ్స్క్రైబర్స్. సో అందుకే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి ఎక్కువ సర్చ్ చేస్తుంటాను. మినిమం 1 year నుంచి లైక్ ఎక్స్పీరియన్స్ ఉండి 5 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చి అప్ టు 2.25 దాకా ఉండొచ్చు. ఇట్స్ ఏ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. ఇక్కడ ఇచ్చేస్తారు చూడండి, రిమోట్ అని. హైరింగ్ లొకేషన్ వచ్చేసి లైక్ బెంగళూరుకి జరుగుతుంది అనమాట హైరింగ్ ఆఫీస్ అనేది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తే క్యాండిడేట్ షుడ్ ఏబుల్ టు మేనేజ్ కస్టమర్ క్వైరీస్. కస్టమర్ యొక్క క్వైరీస్ ఉంటాయి కదా, అవన్నీ మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. షుడ్ నో బేసిక్ క్యాలిక్యులేషన్స్. లైక్ ఏదైనా బేసిక్ క్యాలిక్యులేషన్స్ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. ఎస్టాబ్లిష్ అండ్ కంటిన్యూలీ ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ విత్ operations, product, service by understanding customer expectations and needs to addressing them like responsibility and effectively. మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకెళ్తారు కదా, లైక్ సో దానివల్ల ఏదైనా ఐటమ్ సరిగా వర్క్ అవ్వకపోవడం కానీ సర్వీస్ సరిగా లేకపోవడం కూడా దాని రిలేటెడ్గా కస్టమర్స్ అనేది మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో దానికి మనం రెజల్యూషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ బి పొలైట్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ అప్పుడు లైక్ పొలైట్గా బిహేవ్ చేయాలంటున్నారు. అండ్ రిక్వైర్డ్ ఫ్రెండ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్. సో మేబీ ఇండియాకి సపోర్ట్ చేసేలా ఉన్నారు, సో అందుకే హిందీ కూడా మ్యాండేటరీ అంటున్నారు. షుడ్ బి వర్కింగ్ 9 hours, 6 days వర్కింగ్, 1 day వీక్ ఆఫ్. 6 days వర్కింగ్ ఉంటుంది, రొటేషనల్ వీక్ ఆఫ్ అనమాట. ఎనీ 1 day విల్ బి వీక్ ఆఫ్. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఏదైనా అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు అప్లై చేసుకోవాలంటే మినిమం లైక్ ఇవైతే మీ దగ్గర ఉండాలి. లైక్ పర్సనల్ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫర్ ఇంటర్నెట్ ఓన్లీ బ్రాడ్బ్యాండ్ విల్ బి అలౌడ్. లైక్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ ఉండాలి, లైక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే చాలు. అండ్ మినిమం డాక్యుమెంటేషన్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. టైపింగ్ స్పీడ్ వచ్చి 30 words per minute, అక్యురసీ 90%. మీకు శాలరీ వచ్చేసి టేక్ హోమ్ 17 ఉంటుందంట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేసారు కదా, నేహా అండ్ హర్షిత్. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయిపోయారంటే డైరెక్ట్గా మీకు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇన్కేస్ మీరు సెలెక్ట్ అయ్యారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీలోనే సెలెక్ట్ అవుతారు అండ్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో నుంచే, ఏం ఇష్యూస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి సదర్లాండ్ నుంచి రిలీజ్ అయింది ఇది. వాక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది దీనికైతే. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి జరుగుతుంది. డ్రైవ్ వచ్చి హైదరాబాద్లో జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది అయితే September 2nd స్టార్ట్ అయింది అండ్ 11th దాకా ఉంది, టైం ఉంది కాబట్టి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు లైక్ ఇమీడియట్గా జాబ్ ఏదైనా సర్చ్ చేస్తున్నారు అన్న వాళ్ళకైతే ఇది బెటర్ ఆపర్చునిటీ. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్, డ్రైవ్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అని. టైమింగ్ వచ్చేసి 10 AM స్టార్ట్ అయ్యి 2 PM దాకా జరుగుతుందంట. కరెంట్లీ వీఆర్ హైరింగ్ కన్సల్టేషన్ సెమీ వాయిస్ ప్రాసెస్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా. ఇంట్రెస్టెడ్ ఫోక్స్ క్యాన్ కాల్ ఆన్ ద బిలో మెన్షన్ నంబర్స్ ఫర్ ద ఇంటర్వ్యూ రౌండ్స్ అండ్ మోర్ డీటెయిల్స్. కింద మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారంట. లెట్స్ చెక్ ఇట్. ఇక్కడ ఇచ్చేసారు. సో వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎట్లా ఏంటి అని. విచువల్ ఇంటర్వ్యూస్ అండ్ ఇమీడియట్ జాయినర్స్ ఆర్ ఓన్లీ. అండ్ లైక్ ఇంటర్వ్యూస్ అనేది ఖచ్చితంగా వాక్ అండ్ డ్రైవ్కి వెళ్ళి అటెండ్ అవ్వాలంట. అండ్ మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యేటప్పుడు రెజ్యూమ్ దగ్గర లైక్ పైన హెచ్ఆర్ సంతోష్ని కాంటాక్ట్ అవ్వాలండి. లైక్ నేమ్ వచ్చేసి రిఫరెన్స్ ఐడి పెట్టి సంతోషి అని పెట్టాలంట. మీకు కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉండాల్సి వచ్చేసి మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. Excellent communications can apply. Both freshers and experienced can apply. Any graduate. Only graduation is not mandatory. Oh, I guess 12th pass. Let me check. Yeah, maybe 12th pass అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చేమో, బట్ కానీ మోస్ట్లీ గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు. అండ్ 24/7 షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్ 5 days వర్కింగ్ ఇన్ వీక్. లైక్ రొటేషనల్ ఆఫ్ ఉంటుంది, 5 days వర్కింగ్. 2 consecutive వీక్ ఆఫ్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు, బట్ మోస్ట్లీ కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్సే ఉండొచ్చు. లైక్ ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్ ఉండి మిగతా 5 days వర్క్ చేసేలాగా. క్యాబ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్వ్యూలో అయితే వచ్చి
లైక్ 1 minute లైక్ కమ్యూనికేషన్స్ చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ రౌండ్స్ లైక్ వర్స్ అండ్ టెస్ట్ ఉంటుంది కదా అలా. క్యాండిడేట్ హూ ఇస్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై. లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్పెషలీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఆపర్చునిటీ బెటరే. ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో జరగదంటున్నారు అండ్ ఇమీడియట్ జాయినర్స్ మాత్రమే వాళ్ళు ప్రిఫర్ చేస్తారంట. రౌండ్స్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్స్ హెచ్ఆర్ లైక్ వచ్చేసి మీ కమ్యూనికేషన్స్ చెక్ చేస్తారు. ఇక్కడ ఏం ఉండదు అనమాట. ఒక 1 minute ఏదో ఒకటి మాట్లాడమని లైక్ మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోమని అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్సన్ రౌండ్ ఉంటుంది. వర్సన్ క్లియర్ అవ్వాలంటే యూట్యూబ్లో సదర్లాండ్ వర్సెంట్ అసెస్మెంట్స్ అని కొట్టండి. ఒక 4-5 అలా వీడియోస్ చూసేసారంటే అది ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళి క్లియర్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైక్ మీ శాలరీ డిస్కషన్ అలా ఉంటుంది. ఆపరేషన్స్ అనమాట. వర్సెంట్ క్లియర్ అయిపోతాయి. ఇంటర్వ్యూ కోసం అయితే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేసారు కదా సంతోషి. కాంటాక్ట్ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి మేము ఇలా డ్రైవ్కి అటెండ్ అవ్వాలనుకుంటామని మెన్షన్ చేసేయండి. సో ఫర్దర్ ప్రాసెస్ అంతా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసేస్తారు. ఇంకేం ఇష్యూస్ ఉండవు. బట్ కానీ వెళ్ళే ముందే ఒకసారి కాల్ చేసి వెళ్తే బెటర్. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్, హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలంటున్నారు. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్, డ్రైవ్ ఎక్కడ జరుగుతుంది ఏంటి అని. ఇన్ కేస్ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే గూగుల్ మ్యాప్లో సర్చ్ చేసుకోవచ్చు. It's a full-time permanent graduation not required. I guess 12th pass is minimum. సో ఇంకేం ఇష్యూస్ ఉండవు. డ్రైవ్ కూడా అటెండ్ అయిపోవచ్చు. 11th దాకా టైం ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. మీకు నేను రెస్పాన్స్ అనేది చేస్తాను. మీ ఇన్వైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తుంది. ఇలా డ్రైవ్స్ ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.